సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విశాఖలోని అగనంపూడి వద్ద ముగియడంతో ఈ నెల 20న పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుంది. ఈ విజయోత్సవ సభకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వేదిక కానుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సభ నుంచే టీడీపీ జనసేన ఉమ్మడి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీల అధినేతలు ఆ రోజునే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైంది. మొత్తం 97 నియోజకవర్గాలలో 226 రోజులు 3132 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. ప్రతి జిల్లాలోనూ లోకేష్ యువగళం పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద యువగళం యాత్ర ముగిసింది. పాదయాత్ర ముగియడంతో ఈ నెల 20న పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుంది. ఇక ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా హాజరు కానున్నారు. ఈ సభకు ఇరు పార్టీలకు సంబంధించిన లక్షలాది మంది తరలి రానున్నారు. ఇప్పటికే 7 ప్రత్యేక రైళ్లను టీడీపీ ఏర్పాటు చేసింది.